వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రశేఖరపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిష్టయ్య, మస్తాన్ బాషా ఆధ్వర్యంలో సుపరిపాలన. వాకాడు కల్లూరు పంచాయతీలో శివాలయం వెనుక ఉన్న మడుగు కుంటలో గుర్తు తెలియని మృతదేహం. ఎస్వీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో మెగా వైద్య శిబిరం. తిరుపతి జిల్లా కోట మండలం రుద్రవరం, చంద్రశేఖరపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కిష్టయ్య, మస్తాన్ బాషా ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అడుగడుగున నీరాజనాలు, హారతులు, పూలవర్షంతో స్వాగతాలు పలికారు. గ్రామంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. రుద్రవరం, చంద్రశేఖరపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని పలకరిస్తూ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై కరపత్రాలు అందజేశారు. అనంతరం అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తల సమక్షంలో సామూహిక సీమంతాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, నల్లబరెడ్డి వినోద్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, తన్నమాల వెంకటకృష్ణారెడ్డి, తన్నమాల కోటారెడ్డి, రఘువీరారెడ్డి, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, నాయబ్ రసూల్, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, బాకా విజయభాస్కర్ రెడ్డి, యానాటి నారాయణ, చల్లా సురేష్, షేక్ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ముందు ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది. ఇవన్నీ కూడా మీకు మాట్లాడాలా సైడ్కి గ్యాస్ ఉందా? డబ్బులు పడ్డాయా? గ్యాస్ డబ్బులు ఆయన వచ్చిన తర్వాత ఒకేసారి 1000 రూపాయలు పెంచాడు. అప్పుడు కూడా 200 పెన్షన్
అందుకనే ఫంక్షన్ ఫోటో కోచింగ్ మార్పు అట్టే ఉండదు పోయిన సంవత్సరం ఉన్నట్టుంది ఆడున్నారు అని చెప్పి కూడా అందరూ ఉపయోగించుకోండి. నాకు పార్టీలతో సంబంధంలే, ఎవరు పేదవాడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఇంత అయింది మాకు ఖర్చు అని చెప్తే ఆ డబ్బులు తీసుకుని ఇస్తారని తెలియజేస్తాను. అట్లాగే అనారోగ్యం బాగలేకుండా వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు అయినా కానీ మీరు మాకు చెప్తే ఎల్ఓసి తీసుకుని డైరెక్ట్ హాస్పిటల్కి డబ్బులు చెల్లిస్తామని చెప్పి కూడా పేదవాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పార్టీలు పక్కన పెట్టండి. మీకు పార్టీలు ఏమీ అన్నం పెట్టవు, కూడి పెట్టవు. మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు అంటే ఇష్టం కాబట్టి పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి మేము కూడా ధైర్యంగా చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 20 లక్షల రూపాయలు చెక్కు కూడా ఒక మహిళా సంఘానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు ఎన్ని లేవు, అంతా దౌర్జన్యాలు, అంతా తప్పుడు కేసులు, దొంగాట్లు, ఏడ స్థలం ఉంటే ఆడ మొత్తాన్ని కుమ్మేసుకోవడం, చేసుకోవడం. ఇక్కడ పరిస్థితి కాదు. ఈరోజు మా నాయకులు నిజాయితీ పరులు, ఎక్కడ కూడా గతం కానీ ఇప్పుడు కానీ కష్టపడి మా నాయకులు జనాల్లో తిరుగుతున్నారు. అయినా ఆ తిరగడం సరిపోదని చెప్పి జనాలు అడుగుతున్నారు. మమ్మల్ని అయితే అడుగుతారు, అవతల వాడు అడగరు. అవతల కనిపించిన సంతోషం, మేము కనిపిపోతే మాత్రం మా పైన కూడా కానీ ఎమ్మెల్యే కనిపించలేదు, నాయకులు మస్తాన్ పై కనిపించలేదు, ఈ పై కనిపించలేదు అడగతారు. అదే అవతల వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతారు, ఎలక్షన్కి వస్తారు, నిరులో ఉంటారు, వాళ్ళ పూజలు చేస్తారు. అంటే ఇప్పుడు చేసేది తెలుగుదేశం బట్టి మా నాయకులు చేసేది ఇక్కడ, కానీ ఆడకు వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. కాబట్టి తగ్గించుకోమని అధికారులు కదా రాజకీయ నాయకులు. ఏ ముఖ్యమంత్రి ఉపయోగపడ్డారు, మీ కుటుంబాలకి మీ బిడ్డలకి ఎవరు సహాయం చేస్తున్నారు, చదువుకునే దానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఆ గవర్నమెంట్ని ఆదరించమని చెప్పి అందరినీ కూడా చేతులు దండం పెడుతున్నారు. అంతేగాని మీరు అసలు ఎలక్షన్ తర్వాత అడ్రస్లేని నాయకులకి స్వాగతాలు పలిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రం ఈరోజు సర్వనాశనమైన రాష్ట్రాన్ని నిలబెట్టాడంటే అది కేవలం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు జనాల్లోకి వెళ్ళండి, మనం చేసింది చెప్పండి, వాళ్ళకి ఏం అవసరం అది కూడా తెలుసుకోరమ్మని చెప్పి మనం పంపించారు. అందుకని వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత కొన్ని దగ్గర అడుగుతున్నారు, పాపం వాళ్ళ కడుపు పంట అదేమీ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు అంటే ఏదన్నా గ్రామాల్లో రోడ్లు వేసామంటే అది మేమే. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కనుక తట్టడం మడ్డేలా, కానీ వాళ్ళు ఎవరు అడగలేదు. పాపం గతంలో చేసిన ఇదే సునీల్ కుమార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశా, ఇప్పుడు ఇదే సునీల్ కుమార్ చేస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేయాలని వీళ్ళు ప్రజలు మాత్రం వాళ్ళు అడగరు. ఎందుకు అడగరు నాకు అర్థం కాదు. అటు వైపు చేశారు అందరు ప్రజలందరూ కూడా. కాబట్టి భయపడద్దమ్మా, ఓట్లు వేసారు, మీ దైవాలు ఈరోజు ఎమ్మెల్యే మేమందరం కూడా. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు శక్తి మేర పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మీ ముందుంటాడు. ఆయన తరఫున మేము కూడా మీ ముందుంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీజేపీ నాయకులకి, అట్లాగే మా జనసేన నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కోట మండలంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారాలతో బ్రహ్మాండంగా జరిగాయి. తర్వాత రేపు సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది ఇక్కడ, కేశవరం రాఘవాపురం ఉంది. దాని తర్వాత
మళ్ళీ వేరే గూడూరు టౌన్కి షిఫ్ట్ అవుతుంది కార్యక్రమం కాబట్టి దయచేసి ఉపయోగించుకోండి. ఏదో అధికారులకు తెలియజేస్తున్నా, ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తిరిగి వెళ్ళిపోయాడంటే కుదిరే కాదు. మళ్ళీ రివ్యూ చేస్తా, మీకేం చెప్పానో అవి నాకు మళ్ళీ పరిష్కారం అయితే చూడండి. అవ్వకపోతే చెప్పండి, పరిష్కారం కాలేశారని చెప్పండి. వెలంగుడ్ ప్రజలకు నిజం చెప్పండి. ప్రజలను తిప్పుకోవద్దు, సచివాలయ చుట్టూరు జనాన్ని తిప్పుకోవద్దు. అవద్దంటే అవద్దని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఇబ్బందిలే. అట్లా లేకుండా ఊరికే నానబెట్టేసి పేదవాడిని మీ చుట్టూరు తిప్పించుకుంటే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్స్, ఖచ్చితంగా అందరం పనిచ్చుకోవద్దు ఫిర్యాదులు. కాబట్టి దయచేసి చర్య చేస్తున్నా. సచివాలయ సిబ్బందికి కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ, అలాగే మండలాధికారులకు కానీ నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి పేదవాడు వచ్చినప్పుడు స్పందించండి. అతనికి పేదవాడికి సక్రమైన సమాధానం చెప్పండి. మీరు సక్రమంగా సమాధానం చెప్పకపోతే నేనైతే ఊరుకునే సమస్య లేదు. మీరు ఏదో ఎమ్మెల్యేకి పేదవాడికి సహాయం చేయకపోతే ఎమ్మెల్యే మనల్ని అంటే ఏదో నాయకుడు చెప్పి మనం చేర్చుకుందామంటే నిన్ను పేదోళ్ళ విషయంలో ఏ నాయకుడి మాట విన్ను, దాంట్లో రెండో మాట లేదు. మా నాయకులు కూడా చెప్తున్నారు, పేదవాడిని ఇబ్బంది పెడితే ఏ నాయకుడి మాట నిన్నని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కల్లూరు పంచాయతీలో శివాలయం వెనక ఉన్న మడుగు కుంటాల గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నేపథ్యంలో నాగబాబు మాట్లాడుతూ మృతుడు నాయుడుపేట మండలం వేముకుంటపాళెం గ్రామానికి చెందిన బల్లి చంద్రబాబు అని, అతనికి భార్య, 2 మగపిల్లలు ఉన్నారని, అతను కల్లూరు గ్రామానికి చెందిన తన అక్క కూతురు జ్యోతిని వివాహం చేసుకుని కల్లూరులో నివాసం నిర్మించుకుని జీవిస్తున్నారని, గత ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటి దగ్గర వాగ్వాదం చేసి వెళ్లిపోయాడని, అప్పటి నుండి ఇంటికి రాలేదని, ఇప్పుడు మడుగులో మృతదేహమై ఉన్నాడని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మళ్ళా తెలియదు తూర్పు మళ్ళీ ఆడికి అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయం సుమారుగా 10 గంటలకి ఆ సమయంలో కల్లూరు గ్రామంలో గల శివాలయం పక్కన ఒక చెరువులో ఒక బాడీ తేలుతూ ఉంది అని చెప్పి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. అందులో భాగంగా మేము మా సిబ్బంది అందరం కలిసి మన ఆ ప్లేస్ చేరుకుంటే ఒక బాడీ తేలుతూ ఉంది. దాన్ని గ్రామస్తుల సహాయంతో దాన్ని దరిగి లాగడం వల్ల దాన్ని చూసాము. అందులో ఆ అబ్బాయిని వెరిఫై చేయగా అతను మృతుడు బల్లి చంద్రబాబు, ఆ నాన్న పేరు జీవరత్నం, వయసు 42 సంవత్సరాలు, ఒక క్యాస్ట్ బై పలానా అని చెప్పి తెలిసింది. వాళ్ళ సొంత ఊరు వచ్చేసరికి నాయుడుపేట దగ్గర. అతను వాళ్ళ సొంత అక్కగారి కుమార్తెని పెళ్లి చేసుకుని 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అతనికి 2 కుమార్తెలు, 2 బాబులు కూడా ఉన్నారు. వాళ్ళకి చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండి మొన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం టైంలో ఏదో ఫ్యామిలీతో గొడవడి బాగా తాగేసి వెళ్ళిపోయి గ్రామం దగ్గర చెరువుల దగ్గరికి వెళ్ళి చనిపోయి ఉండొచ్చు అని వాళ్ళ భార్య తమ గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మృతుడు తిరిగి వచ్చింది. దీనిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాము. థ్యాంక్ యూ. ఒకవేళ దేశాల నుంచి చెరువులు ఉన్నాయి కదా, బ్యారేజ్లు ఉన్నాయి, అంత దూరానికి
తాడు కట్టున్నారు ఏంటి అది ఇప్పుడు కట్టారు ఇంత ముందు సైలెన్స్ లేదు కాలులా దేతలాగా ఉంటది రమేషా అదే కదా రమేష్ తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలోని మినీ గురుకులంలో మంగళవారం విద్యార్థినులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు రాజలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రోహిణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సత్యశ్రీ, దంత వైద్య నిపుణులు డాక్టర్ నారాయణ, గైనకాలజీ డాక్టర్ కీర్తి నారా, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ త్రివిక్రమ్ రావు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సెక్రటరీ రాఘవరెడ్డి, సీనియర్ రొటేరియన్ ఎల్ఎస్సిరి గోపాల్ రెడ్డి, వాసుగౌడ, బొమ్మిడి శ్రీనివాసులు, సనత్ రెడ్డి, ధనంజయ రెడ్డి, నాగులు, రవీంద్రనాథ్ రెడ్డి, ఎం హరినాథ్ రెడ్డి, సిద్ధారెడ్డి, కృష్ణంరాజు, పి హరినాథ్ రెడ్డి, నవీన్, జయకుమార్, హెడ్ మాస్టర్ మేరీ తదితరులు పాల్గొన్నారు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. దీనికి దాతగా అయినటువంటి మన శ్రీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన శ్రీకంటి రామ్మోహన్ రావు గారు వ్యవహరించడం జరుగుతుంది. దీనికి మన ఈ మెగా వైద్య శిబిరానికి గాను మన డాక్టర్ చదువుతున్నటువంటి మన రోహిణి మేడం గారు, మరియు కీర్తి మేడం గారు, మరియు త్రివిక్రమ్ సార్ గారు, మరియు డెంటల్ నారాయణ సార్ గారు, మరియు ప్రవీణ్ ఐకే హాస్పిటల్ వారు అందరూ ఇచ్చేసి ఈ యొక్క మెగా క్యాంప్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి సేవలు చేయడం రోటరీ వెస్ట్ క్లబ్ ముందుంటుంది. దీనికి సహాయ సహకారం అందించినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున మినీ గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి దాతగా మన రామ్మోహన్ రావు గారు వ్యవహరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. వారు ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నికో ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు మొన్న జూలై 1 నుంచి రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి శరవేగంగా దూసుకుపోతున్నారు. పోయిన నెలలోనే 8 కార్యక్రమాలు, ఈరోజు ఈ నెలలో అప్పుడే 3 కార్యక్రమాలు, ఈ 5వ తేదీకే 3 కార్యక్రమాలు చేయగలిగారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు, మీకంతా మంచి డోనార్స్ ఉన్నారు, మీ క్లబ్లోనే ఉన్నారు, ప్లస్ బయట కూడా మీకు అందరి సహకారం కూడా బాగా అందుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా మంచి కార్యక్రమాలు, అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ కార్యక్రమమైనటువంటి మినీ గురుకులంలో మెగా వైద్య శిబిరం. ఈ ప్రోగ్రాంకి దాతగా ఎస్వీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంటి రామ్మోహన్ రావు గారు వస్తున్నారు. వారికి సభాముఖంగా రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 115 మంది విద్యార్థులు ఉన్నారు. మేరీ మేడం గారి సపోర్ట్తో
ఈ నలుగురు డాక్టర్లు ఉషా నారాయణ గారు డెంటల్ కంటికి సంబంధించి మేడం శ్రీ సత్య మేడం గారు, తర్వాత పీడియాట్రిక్ వచ్చి విక్రమ్ గారు, జనరల్ మెడిసిన్ వచ్చి డాక్టర్ రోహిణి గారు, కీర్తి మేడం గారు వచ్చినారు. వాళ్ళ సర్వీస్తో ఈరోజు ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇవాళ డాక్టర్లకి వెటరియన్స్ అందరికీ క్లబ్ తరఫు ధన్యవాదాలు. మీ చేతిలో ఉంది మాకు చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్టు. కాకపోతే ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇదిగా ఉండరు. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలంతా మీ పేరెంట్స్ ఇక్కడ పంపించారు. ఇది మంచి వాతావరణం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్ అంతే కదమ్మా. అదే వాళ్ళు తగిన ఫండ్స్ ఇస్తున్నారు. మీరందరూ ఆ జాగ్రత్తలు తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కి మంచి పేరు కావాలని కోరుకుంటున్నాను. మీకందరూ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, బాగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కంటి డాక్టర్ గారు మీ కళ్ళు ఏదైనా ఆపరేషను గ్లాసెస్ కావాలన్నా రాస్తారు. కాబట్టి పోయినసారి కూడా మేడంకి చెప్పుకున్నాం, ఒక 10 మందికి మనం గ్లాసులు ఇచ్చున్నాం పోయినసారి. వచ్చి మీరు చెక్ చేయించుకుంటే నేను మా అసిస్టెంట్ మా శేఖర్ ఉంటాడమ్మా, అతని దగ్గర ఉండి మీకు అందరికి గ్లాసులు అవన్నీ చేస్తాడు. అవి దగ్గర టెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంకేదైనా ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు రాసినా అవి చెప్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ జాగ్రత్తలు తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ బెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 5/8/2012 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు సొల్లెటి వెలుగొండయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సొల్లెటి వెలుగొండ స్వామి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనకు ఆ డేట్లో అన్నదానం ఇస్తారు. కాబట్టి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని ఇంతమందికి భోజనం పెడుతున్నాం కాబట్టి ఆయన భగవంతుడు కృప కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంకే చంద్రశేఖర్ తెలిపారు. దీనికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ కాంప్లెక్స్ కూడలి వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యల్లో దాదాపు 700 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రజల సమస్యలను వాయిస్ రూపంలో గానీ SMS రూపంలో గానీ సమస్యను పొందుపరిచినట్లయితే ప్రభుత్వం వారు ఆ సమస్యను ఆయా ప్రభుత్వ శాఖ ద్వారా సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందేలా అవకాశం ప్రభుత్వం కల్పించిందని దీన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ భూపతి జయమ్మ, పంచాయతీ కార్యదర్శి కవిత, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మనకి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాపూర్లో ఉన్నటువంటి మండల సమాఖ్య తరపు నుంచి కానీ అన్ని ఆఫీసుల తరపు నుంచి కానీ మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం వారు. సో ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని దాదాపుగా 700 సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది. దీనికి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు వాట్సాప్ నంబర్ ద్వారా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యను తెలియజేసుకోవచ్చు. వాళ్ళు వాయిస్ రూపంలో కానీ లేదా వాయిస్ మెసేజ్తో కానీ టైపింగ్ మెసేజ్తో కానీ వాళ్ళ యొక్క సమస్యను తెలియజేసినట్లయితే దానికి పరిష్కారంగా ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ అధికారుల ద్వారా వాళ్ళకి పరిష్కరించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు పేపర్ లేనటువంటి ఈ గవర్నెన్స్ ద్వారా మనకు ఆన్లైన్లోనే ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ నంబరు, లేదంటే ఫోన్ నంబరు, లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రదేశం యొక్క వివరాలను తెలియజేసినట్టయితే ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. సో ఇది ఈరోజు రాపూర్ మండలంలో మనము ముఖ్యంగా వధు మహిళలు అలాగే ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళ కోఆర్డినేషన్తో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనమిత్ర కార్యక్రమం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ మీద ప్రజల అవగాహన కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్ నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు వారి యొక్క స్మార్ట్ ఫోన్ నుండి 9552300009 నంబర్కు హాయ్ని మెసేజ్ చేయడం ద్వారా 200 పైగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, వారికి కావాల్సిన సేవలు సులభంగా పొందవచ్చునని పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫాజిల్ లోలా తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. మనమిత్ర అనే కార్యక్రమాన్ని జూన్ నెలలో ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారు 200 సర్వీసెస్ దీని ద్వారా మనం పొందొచ్చు. అదేవిధంగా దీన్ని ఎలా క్యూఆర్ కోడ్ ఉంది, ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా, వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వివరాలన్నీ కూడా 200 పైబడి సర్వీసెస్ ఉన్నాయి ఇందులో. అయితే ప్రజలు దీని మీద అవగాహన కలిగించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బందితో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ 13 సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ఈ సర్వీసెస్ గురించి ఇది మన చేతిలోనే, అన్ని ప్రజల చేతిలోనే ప్రభుత్వం. ఇది గవర్నమెంట్ మనమిత్ర అనే ప్రోగ్రాం. ఇది లాస్ట్ మంత్ మనం దీన్ని ప్రభుత్వం ప్రజల్లోకి ప్రజల వద్దకు తీసుకొని రావడం జరిగింది. కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించమని చెప్పడం జరిగింది. ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ 200 పైబడి సర్వీసెస్ అన్నీ కూడా మనం మన ఇంట్లోనే కూర్చొని క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు, ఈ నంబర్కి ఓన్లీ హాయ్ అని చెప్పిన అన్ని వివరాలు కూడా ఇందులో రావటం, పొందుపరచడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా
వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రశేఖరపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిష్టయ్య, మస్తాన్ బాషా ఆధ్వర్యంలో సుపరిపాలన. వాకాడు కల్లూరు పంచాయతీలో శివాలయం వెనుక ఉన్న మడుగు కుంటలో గుర్తు తెలియని మృతదేహం. ఎస్వీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో మెగా వైద్య శిబిరం. ఇవి ఇప్పటివరకు నబిల్షన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుగుదాం. కీప్ వాచింగ్ బీసీఎన్ న్యూస్.